ఆహా యమహా RX. They just want to race with us. ఈ స్ప్లెండర్ వాళ్ళకి ఏం ఆనందమో తెలియదు కానీ భలే నడిపిస్తారు అబ్బా స్ప్లెండర్. Born a rock star in this life, gone live it up on the attack. Baby, I'm bad. I just wanna get caught up in this life. I'm crazy, I'm mad. Doing no cap. Only God wants you, better go live it up. Cash. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం సింహగఢ్ ఫోర్ట్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. పొద్దున్నే వెళ్ళాను అండ్ ఇక్కడైతే వర్షంగా ఉంది. యాజ్ పర్ వాతావరణ కేంద్ర సూచనల ప్రకారం ఏంటంటే ఇవాళ రెయినీగానే ఉంటుందని అయితే చెప్పారు. పూణేలో అయితే కంపల్సరీ మనకు వర్షం అయితే ఉంటుంది. సో చూద్దాము. నేను ఒక్కనే కాదు, నాతో ఇంకొకతను కూడా వస్తున్నాడు. సో అతను రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం బ్లాగ్. ఫైనల్లీ రీచ్ అయ్యాం. అక్కడ మన బండి, ఇక్కడ మన రూము. సో మనోడు ఇంకా స్నానం కూడా చేయలేడు, స్నానానికి వెళ్ళాడు. మన కోసం మంచి పాటలు పెట్టాడు. వినండి, ల్యాప్టాప్ పాటలు. సిచ్యువేషన్ అది. ఇంకో హెల్మెట్, ఇది మన కొత్త హెల్మెట్ చూసాం కదా అన్బాక్సింగ్. సో ఇదే అనమాట మన ఫ్రెండ్ రూము. ఇక్కడ ఉన్నాము. ఇంకా ఆయన వస్తే మరి రెడీ అయిన తర్వాత వెళ్ళడమే. పెన్షన్ అవ్వదు. సో పెట్రోల్ కొట్టించాం ప్రజెంట్ అండ్ స్టార్ట్ అయ్యాం జర్నీ సింహగఢ్ ఫోర్ట్. ఈసారి మాత్రం ఫెయిల్ అవ్వకూడదు. ఇంతకుముందు ఒకసారి సింహగఢ్ ఫోర్ట్ ట్రిప్ అయితే వేసాను, అది ఫెయిల్ అయింది. 590 రూపీస్ది పవర్ పెట్రోల్ అయితే ఫిల్ చేశాను. ఇక్కడ నుంచి మనకి 113 కిలోమీటర్స్ అయితే సింహగఢ్ ఫోర్ట్ మెజర్ అవుతుంది. అడ్రస్ ఏం లేదు చెప్పడానికి, డైరెక్ట్గా ఇక్కడ నుంచి పూణే వెళ్ళిపోవాలి. ఇంకా పూణే నుంచి డైరెక్ట్గా సింహగఢ్ ఫోర్ట్. పూణే నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో లొకేట్ అయితే అయ్యి ఉంది. సో దీని గురించి హిస్టరీ కూడా చాలా పెద్దగానే ఉంది. తానాజీ అనే మూవీ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. దాంట్లో మనకు మంచి హిస్టరీ ఉంటుంది. నేను అక్కడ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి మనం బిగ్ వన్కి వెళ్ళాలి. బిగ్ వన్కి వెళ్తే అక్కడ మనకు హైవే ఉంటుంది, పూణే సోలాపూర్ హైవే. సో ఆ హైవే మీదకి వెళ్ళి ఇంకా డైరెక్ట్గా పూణే వెళ్ళిపోవాలి మనము. ప్రజెంట్ పూణే సోలాపూర్ హైవేకి అయితే రీచ్ అయ్యాము. అండ్ మస్తుగా ఆకలేస్తుంది. 10:46 అవుతుంది, అరౌండ్ 11. పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఇక్కడ అక్కడ వెయిటింగ్లోనే సరిపోయింది మనకి. సో ఎక్కడైనా మంచి సౌత్ ఇండియన్ హోటల్ చూసేసి ఆగుదాము. ఆగి ఫస్ట్ అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లాంటిది ఏదైనా చేద్దాము. చేసిన తర్వాత మళ్ళీ జర్నీ కంటిన్యూ. వెహికల్ అయితే మంచి స్పీడ్లో రన్ చేస్తున్నాను. సో ఇద్దరికి హెల్మెట్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లము. అండ్ దిస్ ఇస్ భారత్ పెట్రోలియం, కొత్తగా అయింది ఇక్కడ, శ్రీ వెజ్ అంట. సో శ్రీలో అయితే మనకి డిన్నర్ అలాంటివి అయితే దొరుకుతాయి. ఇక్కడ మనకి టిఫిన్స్ దొరకడం కష్టం అనుకుంటా. ఐ థింక్ ఉడిపి హోటల్ ఏదైనా చూసి మనం ఆపాలి. బిగ్ వన్కి వెళ్ళాలి. బిగ్ వన్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంది. 10 కిలోమీటర్స్ వెళ్తే మనకి ఏమైనా ఉడిపి హోటల్స్ దొరుకుతాయి. సౌత్ ఇండియా టిఫిన్ చేయాలంటే ఇగో ఇంత పెంట్ ఉంటుంది మాకు అన్నమాట ఇక్కడ. అవన్నీ ఎత్తుక్కుంటూ వచ్చాను. లాస్ట్కి ఉడిపి హోటల్ కాదు, అసలు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్టే దొరకలేదు. ఒక హోటల్లో ఆగాము బోర్డు చూసి, కానీ దొరకలేదు. అతన్ని అడిగితే అన్నీ మహారాష్ట్రీయనే చెప్పాడు. సో ఇంకా మాకు ఒక్కలేదు, అందుకని చెప్పేసి ఇక్కడనే తింటాము. తిన్నాక మళ్ళీ రైడ్ కంటిన్యూ చేద్దాం. ఏదో హోటల్ ఉంది, ఇక్కడైతే మేము టిఫిన్ చేసాం, బ్రేక్ఫాస్ట్ అయ్యింది. బ్లాగింగ్. సో నేను పూరి బాజీ తీసుకున్నాను, మనోడు మిసల్ పావు తిన్నాడు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా సింహగఢ్ ఫోర్ట్కి అయితే వెళ్తాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. నేను ఒక పూరి బాజీ తీసుకున్నాను అండ్ మనోడు వచ్చేసి మిసల్ పావ్ అయితే తీసుకున్నాడు. తనైతే సరిగ్గా తినలేదు అండ్ పర్లేదు, నేనైతే గట్టిగానే ఎక్కించాను. సో ఇక్కడ నుంచి ఇంకొక 120 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది సింహగఢ్. ఇవాళ అయితే వెదర్ వచ్చేసి అద్దరిపోయిందనమాట. ఎండ లేదు, వాన లేదు, అలానే చలి కూడా పెట్టట్లేదు. సో చాలా బాగుంది. నేను ఇప్పుడు లాగింగ్ చేసేది వచ్చేసి మన కొత్త హెల్మెట్ కాదు, LS2 ఉంది కదా మన పాత హెల్మెట్.
దీంట్లోనైతే చేస్తున్నాను. నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది. అసలు విన్ నాయిస్ అయితే దీంట్లో రావట్లేదు. ఎంటీలో మరీ ఎక్కువ విన్ నాయిస్ వస్తుంది. ఇంకా దాన్ని మరి రీల్స్ కోసం వాడడమా ఏమైద్దా తెలియదు. దీని షెల్ అయితే బాగుంది, ఇప్పటి వరకు డ్యామేజ్ ఏం లేదు దీనికి. అవి కూడా ఏంటి మన ఇప్పుడు ఇంపాక్ట్ ఫోర్స్ కూడా ఏం పర్లేదు, ఇంపాక్ట్ ఫోర్స్ కూడా లేదు దీని మీద. సో నో ఇష్యూ, వాడుకోవచ్చు మనము. దీని ప్యాడింగ్ ఒకటి చేంజ్ చేయాలి, లూజ్ అయిపోయింది. థింక్ ఒకవేళ పూణేలో మనకు టైం ఉంటే చేంజ్ చేద్దాము. పూణే 95 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 70 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము ఇప్పటివరకు. అంటే నేను బయలుదేరే దగ్గర నుంచి హాస్టల్ అది అన్నీ చూపించాను కదా అక్కడ నుంచి. సో ఇది వచ్చేసి 2 వీలర్ లేన్. ఓకే, ఇదేంట్రా బాబు ఇంత దారుణంగా పెట్టారు ఇక్కడ. సో టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తున్నాము. ఇది ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఇందాక మనం టోల్ గేట్ క్రాస్ చేసాం కదా, అది ఆ విలేజ్ పేరు వచ్చేసి పటాస్ అంట. సో ఈ పటాస్ అయితే మనం క్రాస్ అయ్యాం ప్రజెంట్. ఇక్కడ నుంచి ఇంకా 60 to 65 కిలోమీటర్స్లో అయితే మనకు ఆ ఫోర్ట్ ఉంది. అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యా ఫోర్ట్ని కాస్త ఎక్స్ప్లోర్ చేయాలి. ప్రజెంట్ వచ్చేసి 11:55 అయితే అవుతుంది. ప్రాపర్ టైం ఇది సెట్ చేశాను. అండ్ సింహగఢ్లో ఇవాళ క్రౌడ్ ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పూణే దగ్గర అంటే పూణేలో అత్యంత దగ్గర ఉన్న ఫోర్ట్ వచ్చేసి మనకు సింహగఢ్ ఫోర్టే. అక్కడ ఇంకా వీకెండ్ అయితే లవ్ బర్డ్స్ మనలాగా ఖాళీ బర్డ్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. మనం యావత్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి పూణే వచ్చేసి 43 కిలోమీటర్స్ ఉంది. సో మనోడు చెప్పినట్టుగా మనోడు వెనక కూర్చొని మ్యాప్స్ అయితే చూస్తున్నాడు. సో ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడ కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఒక లెఫ్ట్ టర్న్ తీసుకోవాలని చెప్పాడు. ఓకే, వింటేజ్ మోటార్ సైకిల్ ఎస్డి. చూడండి రన్నింగ్ ట్రాఫిక్, ఇంకా ఇదే పరిస్థితి. ఈడెవర్ర బాబు ఈ స్కార్పియో నిండా ఆకులే నింపుకొని వెళ్తున్నాడు. ఓకే ఉర్వీ రోడ్ అంట. ఉర్వీ రోడ్ తర్వాత మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకో 12 కిలోమీటర్స్ తర్వాత చూసుకోవాలంట. ఇదైతే టోల్ రోడ్ కాదు. టోల్ రోడ్ ఇందాక చూసాం కదా బోర్డు, అక్కడే క్లోజ్ అయిపోయింది. పూణే సోలాపూర్ ఎక్స్ప్రెస్ హైవేస్. సో అక్కడి వరకు క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఏదో మనకి మళ్ళీ టోల్ గేట్ ఉన్నట్టుంది. అయినా ఇది కాదే. ఓకే, ఐ థింక్ సో ఇది ఆ రోడ్ కాదు కదా, అందుకని టోల్ అప్లికేబుల్ కాదనుకుంటా. ఇక్కడ నుంచి హడప్సర్ 31, పూణే 39 అండ్ ముంబై 199 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో మనకు సింహగఢ్ ఫోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ అని అయితే మ్యాప్లో చూపిస్తుందంట. అండ్ మనం ఒక 10 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఆల్ 10 to 12 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక లెఫ్ట్ టర్న్ అయితే తీసుకోవాలి. అది కనుక మిస్ అయిందంటే ఇంకా కష్టము, తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అది ఖచ్చితంగా లెఫ్ట్ టర్న్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళాలి. మనం ఉర్వి అనే విలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ టర్న్ వస్తుందని అయితే చెప్తున్నాడు. అండ్ చూద్దాం ఆ లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత రోడ్ ఎలా ఉంటుంది. అండ్ పూణే కూడా దగ్గరకు వచ్చేసినట్టున్నాము. ఇక్కడ నుంచే ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది, వీకెండ్ కదా, అండ్ దట్టు సండే ఇవాళ. సో ఇంకా నాకులాగా పని లేని వాళ్ళందరూ ఇలా రోడ్ల మీద బండ్లు, కార్లు, బైకులు తీసుకొని తిరుగుతూ ఉంటారనమాట. సో అందుకని మన టర్న్ ఎక్కడుందో చూసుకొని మనం టర్న్ అయిపోయింది బెటరు. నేను చాలా రోజుల తర్వాత మోటో వ్లాగ్ సెటప్ అయితే చేశాను. ఆల్మోస్ట్ ఆల్ 15 to 20 డేస్ అయితే అయింది మోటో వ్లాగ్ చేసి. అసలు కెమెరాని బయటకే దిగలేదు. అండ్ ఇవాళ అయితే బయటకు వచ్చాము. ఈ స్ప్లెండర్ వాళ్ళకి ఏం ఆనందమో తెలియదు కానీ భలే నడిపిస్తారు అబ్బా స్ప్లెండరు. అది వెళ్ళేదే 90, ఆ 90ని మాత్రం మామూలుగా తీసుకెళ్ళరు వీళ్ళు. స్ప్లెండర్ మీద కూర్చొని అలాగే వెళ్ళిపోతారు, జెట్ మీద వెళ్ళిపోయినట్టు. ఆ బ్రేకులు ఎలా పడతాయి ఏంటి అని చెప్పేసి. అంటే నా దగ్గర కూడా HF డీలక్స్ ఉండేది, నేను కూడా అలాగే డ్రైవ్ చేసేవాడిని. అది వేరే విషయము. దట్ ఈస్ లైక్ ఒక స్టేజ్ అన్నమాట ఇంకా లైఫ్లో. అరే ట్రాఫిక్ ఇప్పుడే వదిలేశాడు, మనం ముందు వెళ్ళిపోకపోతే ఇరుక్కుపోతాం. అసలు ఆగట్లేదు కదా ఎప్పుడు. సో ఇలాగుంటే నో ప్రాబ్లం అన్నమాట, హైవే వెళ్ళిపోవచ్చు. కానీ ముందైతే రిపేర్లు కనిపిస్తున్నాయి. ఎంతవరకు వేస్తారు ఎంతవరకు లేదని తెలియదు. ఎందుకంటే మహారాష్ట్రలో చాలా వరకు రోడ్ రిపేర్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్. అండ్ ఇది రైనీ సీజన్లో కనుక వచ్చి ఉంటే మన పని అయ్యి ఉండేది. ఆహా, యమహా RX, దే జస్ట్ వాంట్ టు రేస్ విత్ అస్. యమహా RX పుష్ చేద్దామని ట్రై చేశాడు నేను రాగానే, కాకపోతే అది అంత పుష్ చేయలేడు కదా మరి.
దిస్ సైడ్. సో ఇదంతా డ్యామేజ్లే ఉన్నది. అయిపోయాను రా బాబు. అరే 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 कैसा? You know Sinhaghad Fort is famous for Pune bikers. Yeah. నాకు తెలిసి ఇక్కడ ఒక సూపర్ స్పోర్ట్స్ బైక్ ఉంటేనా మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ రోడ్లు. అంటే మధ్యలో రిపేర్లు వదిలేసి మిగతా రోడ్ మాత్రం ఈ టర్నింగ్లో అవి మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తాయి. అక్కడ చూడండి పైన రోడ్డు మీకు కనిపిస్తుందా లేదా అసలు? ఐ థింక్ సో. ఐ కెన్ ఏబుల్ టు సీ. ఐ డోంట్ నో గోప్రో ఎలా జడ్జ్ చేస్తుందని. అక్కడ చూడండి రోడ్ ఎంత బాగుందని. ఓహోహోహో, నాకైతే మాటలు రావట్లేదు ఈ రోడ్డుని చూసిన తర్వాత. మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను ఇలాంటి కార్నర్లు అవి చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఒకసారి ఘాట్ సెక్షను ఎలా ఉందని చెప్పేసి. సో ఇలాంటి ఘాట్లలో పుష్ చేయడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెహికల్ని. కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అంతా హ్యాపీగా జరుగుతుంది అనుకునే సిచ్యువేషన్లో సడన్గా చూసారు కదా రోడ్డు మీద బండి పడిపోయింది. యాక్చువల్గా మిస్టేక్ నాది కాదు. నేను మరి అంత ఈ టర్నింగ్ మీద లీన్ కూడా చేయలేదు. బండి అంత హై స్పీడ్లో కూడా లేదు. అనుకోకుండా అక్కడ అసలు ఆయిల్ డ్రాప్ అయి ఉంది. నేను వాటర్ అనుకున్నాను, రాంగ్గా గెస్ చేశాను. సో అది ఎక్కగానే ఇంకా ఫ్రంట్ టైర్ స్కిడ్ అయిందనమాట. సో దానివల్ల పడిపోయాను. మా ఇద్దరికి హెల్మెట్స్ ఉన్నాయి. మా ఇద్దరికి అయితే ఏం కాలేదు. కాకపోతే బండికే కాస్త బంపరు అది బెండ్ అయింది, గేర్ రాడ్ అది బెండ్ అయింది. అదంతా మళ్ళీ రిపేర్ చేసుకొని ఇంకా బండి అద్దాలు అవి తీసేసి, ఒక అద్దం లూజ్ అయిపోయిందనమాట. ఆ అద్దం అది తీసేసి అన్ని బ్యాగ్లో పెట్టేసి, సో అంత మేజర్ డ్యామేజ్ ఏం కాలేదు. లైట్గా పెట్రోల్ పోయింది. సో మళ్ళీ బండి లేపుకొని అన్నీ స్టార్ట్ చేసి మళ్ళీ రిటర్న్ రైడ్ అయితే స్టార్ట్ చేసాము. సో మళ్ళీ ఫుల్ చేస్తూ ఇంకా చెప్పాలంటే గోప్రో ఉంటుంది కదా, దాని మైక్ అడాప్టర్ కూడా ఇరిగిపోయింది. ఇక్కడ నుంచి అయితే మ్యాక్సిమం వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేను, వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటా. ఐ విల్ ట్రై మై బెస్ట్. సో సింహగఢ్ లొకేషన్ అయితే డైరెక్ట్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మోటో వ్లాగ్ సెటప్ మొత్తం ఇరిగిపోయింది. అండ్ నా దగ్గర ఎక్స్ట్రా పిన్ కూడా లేదు. అదంతా జంగల్ ఏరియా, సో అంత అడిగి ఉంటుంది అనమాట. ఆ ఏరియాలో నాకు ఎలక్ట్రానిక్స్ అవి షాప్స్ కూడా లేకుండే. మళ్ళీ పూణే రావాల్సి వస్తుండే. దానికి ఇంకా నేను 30-40 కిలోమీటర్స్ ఆ టైంలో అంటే రాలేకపోయాను. సో మీకు చూపిస్తాను సింహగఢ్ ఫోర్ట్ ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ అనేది చూపిస్తాను మీకు. సో మన ముందైతే కనిపిస్తుంది కదా, ఇదంతా సింహగఢ్కి వెళ్ళాల్సిన ఘాట్ సెక్షన్ అనమాట. చూడండి కర్వ్స్ అవి ఎలాగున్నాయని చెప్పేసి. స్కై కూడా మంచి వెదర్ అంతా సపోర్టివ్గా ఉంది. చిన్న ఒక డిస్టర్బెన్స్ ఇన్సిడెంట్ అయింది, కానీ ఇంకా దానికి మించి అయితే మనకు మిగతాదంతా అంతా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్నమాట ఇప్పటికైతే. ఆ కర్వ్స్ అవి ఒకసారి చూడండి ఘాట్ సెక్షను. I got the cash in the bag, stadium packed. Born a rock star in this life, gon' live it up on the attack. Baby, I'm bad, I just wanna get caught up in this life. I'm crazy, I'm mad, doing no cap. Only God wants, so you better go live it up. Cash in the bag, stadium packed. Baby, I'm bad, baby, I'm bad. I just wanna stay bad, stay mad. Chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back. I'll be swinging hard till the hits come in all caps. I ain't gonna lay back, pray that someone's gonna help me. Ain't nobody like that. I ain't gonna wait, that's all fact. Give me one shot and I'll never get the throne back. I'm sick of being cautious. I'ma go cause something, can't stop this. చూసారు కదా, ఇదే ఎంట్రన్స్. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా ఆదివారం వస్తే చాలు పూణేలో ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేస్తారనమాట. సింహగఢ్ దగ్గర ఒకటే ఉంది కదా, 20-25 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అందుకని చెప్పేసి ఎక్కువ జనాలు ఉంటారనమాట ఇక్కడ. చూడండి ఒకసారి ఎంట్రన్స్ అది.
I got the cash in the bag, stadium packed. Born a rock star in this life, gon' live it up on the attack. Baby, I'm bad, I just wanna get caught up in this life. I'm crazy, I'm mad, doing no cap. Only God wants you, better go live it up. Cash in the bag, stadium packed. Baby, I'm bad, Yeah. baby, I'm bad. I just wanna stay bad, stay mad, chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging hard till the hits come in all caps. I ain't gonna lay back, pray that someone's gonna help me, ain't nobody like that. I ain't gonna wait that. చూస్తున్నారా, ఇదే అన్నమాట సింహగఢ్ ఫోర్ట్ ఎంట్రన్స్. కింద చూసారా వెహికల్స్ ఎన్ని పార్క్ చేసి ఉన్నాయో. అండ్ చూడండి మనం ఎంత ఎత్తులో నడుస్తున్నాం అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది నాకు. నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎంట్రన్స్, దాని పక్కకు ఒక చిన్న నది ఏదైతే పూణే సైడ్ ఉందో అది. చూడండి కోట గుమ్మాలు ఎలా ఉన్నాయో. ఇవన్నీ అప్పుడు రాళ్లతో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మనకి ఇక్కడ ఒక మ్యాప్ కూడా కనిపిస్తుంది. చూడండి మనం ఎక్కడున్నాము, మన లొకేషన్ ఎక్కడుంది, పూణే ఎక్కడుందని చెప్పేసి. దాని తర్వాత ఎప్పుడో సిపాయిలు మారిన ఫిరంగులు, రాళ్లతో చేసిన ఫిరంగి లాంటి థింగ్స్ ఇక్కడైతే రీస్టోర్ చేసి పెట్టారు. అండ్ అలాగే దాని తర్వాత మనం ఇక్కడ తానాజీ గారి మంచి మంచి గ్రీన్ లొకేషన్స్ అవి కూడా చూడొచ్చు వర్షాకాలం వెళ్తే. దాని తర్వాత తానాజీ గారి స్టాచ్యూ ఇక్కడ ఉంది. అలాగే తానాజీ గారు వీరమన్నం పొందారు కదా, ఆ లొకేషన్లో తానాజీ గారి సమాధి కూడా అక్కడ మనకు దర్శనమిస్తుంది. ఫోర్ట్ గురించి హిస్టరీ చెప్తాను కదా, సో నాకు ఎంతవరకు తెలుసో నేనైతే అది చెప్తాను. ఏదైనా కరెక్షన్ ఉంటే కామెంట్ బాక్స్లో కరెక్ట్ చేయండి. అండ్ ఏదైనా తప్పు చెప్తే సారీ ఫర్ దట్. నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తాను. ఈ ఫోర్ట్ ఏదైతే ఉందో శివాజీ మహారాజ్ గారు మొఘల్ ఎంపైర్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిందనమాట. ఈ విషయం శివాజీ మహారాజ్ వాళ్ళ అమ్మగారికి అయితే నచ్చలేదు. తను ఆ ఫోర్ట్ మీద మన జెండా కూడా ఎగరాలని చెప్పేసి శివాజీ మహారాజ్ గారిని కోరడం జరిగింది. దానికోసమని ఎవరు వెళ్తారు అంటే అప్పుడు ముందుకొచ్చి మన తానాజీ ఎవరైతే ఉన్నారో శివాజీ మహారాజ్ గారి బెస్ట్ ఫ్రెండ్ అండ్ సేనాధిపతి, ఆయన వచ్చి నేను వెళ్తానని చెప్పేసి ఒక అమావాస్య రోజు రాత్రి ఆ ఫోర్ట్ మీదికి, అంటే మెయిన్ దారిలో కాకుండా వెనుక సైడ్ నుంచి ఆ కొండను మొత్తము ఎక్కి పైకి వెళ్ళి యుద్ధం అయితే చేశాడు. ఆ రోజుల్లో ఆ ఫోర్ట్కి సెక్యూరిటీగా 5000 మెంబర్స్ కాపలా ఉండేవాళ్ళు, మన సైనికులు. అండ్ తానాజీ మహారాజ్ దగ్గర కేవలం 700 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. 700 మెంబర్స్ ఆ 5000 మెంబర్స్ని ఓడించి ఆ టైంలో ఈ ఫోర్ట్ని అయితే గెలిచారు. కానీ ఈ ప్రాసెస్లో తానాజీ మహారాజ్ గారు అయితే ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. అండ్ శివాజీ మహారాజ్ గారు ఈ సిచ్యువేషన్లోనే సింహము అస్తమించింది అని చెప్పేసి ఆయన ఒక డైలాగ్ ఉంటుంది మరాఠీలో. ఆయన గుర్తుగా దీని పేరు సింహగఢ్ అని అయితే పెట్టడం జరిగింది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ కూడా చేయండి. అండ్ ఇలాంటి కాంటెంట్లు మన కోసం కొత్త వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ BMT బ్రూటల్ మోటో తెలుగు.